నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ప్రసాద్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితులైన సీనియర్ నటుడు. కొన్ని దశాబ్దాల పాటు వందలాది సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసాద్ బాబు అసలు పేరు వెంకట్ ప్రగడ ప్రసాద్. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో 1951 జూన్ 1న జన్మించారు. చిన్నప్పటి నుండే కళల పట్ల ఆసక్తి ఉన్న ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత సినిమా రంగంపై మక్కువతో చెన్నై చేరుకున్నారు. ఆయన 1970వ దశకంలో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. కె బాలచందర్ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ప్రసాద్ బాబు ప్రధానంగా సహాయ నటుడిగా, ప్రతినాయకుడి మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక సూపర్ హిట్ సినిమాల్లో ప్రసాద్ బాబు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, కొదమ సింహం వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. ఆయన దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. అంతులేని కథ, మరో చరిత్ర, ఖైదీ, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, కర్తవ్యం, అల్లరి ప్రియుడు మొదలైనవి. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా ప్రసాద్ బాబు విషయమైన గుర్తింపు పొందారు. ఈటీవీలో ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన అన్వేషిత సీరియల్లో ఆయన పోషించిన పాత్ర బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత మరికొన్ని సీరియల్స్ లో కూడా నటించి నటుడిగా తన ప్రయత్నాన్ని కొనసాగించారు. పరిశ్రమలో ప్రసాద్ బాబు చాలా క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన పని మీద దృష్టి పెట్టే వ్యక్తిగా తోటి నటులను ఆయన గౌరవిస్తారు. ప్రస్తుతం ఆయన వయస్సు రీత్యా సినిమాల్లో తక్కువగా కనిపించినప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఒక నమ్మకమైన సహాయ నటుడిగా ఆయన స్థానం చెక్కు చెదరినది. ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ ప్రసాద్ బాబులోని ప్రతిభను గుర్తించి తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అంతులేని కథ, మరో చరిత్ర వంటి క్లాసిక్ సినిమాల్లో ఆయన నటించి విమర్శలకు ప్రశంసలు అందుకున్నారు. ఇక మెగాస్టార్ తో అనుబంధం, చిరంజీవి గారి కెరియర్ ప్రారంభం నుండి ప్రసాద్ బాబు ఆయనతో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఖైదీ సినిమాలో చిరంజీవి స్నేహితుడుగా ఆయన పోషించిన పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, కొదమసింహం వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కేవలం పాజిటివ్ పాత్రలకి పరిమితం కాకుండా బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు రాణించారు. ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా సుమారు 40-50 చిత్రాలకు వరుసగా అక్కడ గుర్తింపు పొందారు. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఆయన బుల్లితెరకి అడుగు పెట్టారు. ఈటీవీలో ప్రసారమైన ఈ సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ ప్రసాద్ బాబు గారి సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ విజయాన్ని అందించింది. ఇక ఆ తర్వాత అనేక డైలీ సీరియల్స్ మరియు పౌరాణిక సీరియల్స్ లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన వయసు రీత్యా సినిమాలకు మరియు సీరియల్స్ కు కాస్త దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తెలుగు సినిమా చరిత్రలో ముఖ్యంగా 80వ దశకంలో కమర్షియల్ సినిమాలో ప్రసాద్ బాబు ఒక ముఖ్యమైన భాగం. ఆయన జీవితంలో ఒక అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే తన పెద్ద కుమారుడి కోల్పోవడం. ప్రసాద్ బాబు గారు మేనరికం వివాహం చేసుకున్నారు. దీనివల్ల ఆయన పెద్ద కుమారుడు మానసిక వైకల్యంతో జన్మించారు. కొడుకు పట్ల ఎంతో ప్రేమను కనబర్చే ఆయన ఎక్కడికి వెళ్లినా కొడుకు వెంటే తీసుకెళ్లేవారు. అయితే ఆ కుమారుడు తన 30వ ఏట వడదెబ్బ తగలడం వల్ల కలిగిన గుండెపోటుతో క్రీడా మైదానంలో మరణించారు. నేను చనిపోయాక నా కొడుకుని ఎవరు చూసుకుంటారు అనే భయంతో తనకంటూ ముందే వాడు వెళ్లిపోయాడని దేవుడిని కోరుకున్నానని, ఆ కోరిక తీరినందున భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నానని ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు.
దర్శకుడిగా బంగారు నంది తన కుమారుడిపై ఉన్న ప్రేమతో మరియు అతని లాంటి పిల్లల కోసం ఏదైనా చేయాలనే తపనతో ఆయన దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన కుమారుడే స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి గాను ఆయనను అత్యున్నతమైన బంగారు నంది అవార్డు లభించింది. ఇందులో మురళీ మోహన్, నాగబాబు వంటి ప్రముఖులు నటించారు. నటన వారసత్వం ప్రసాద్ బాబు గారి రెండో కుమారుడు శ్రీకర్ కూడా నటుడే. శ్రీకర్ కన్నడ, తమిళ చిత్రాల్లో పాటు అనేక తెలుగు సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీకర్ భార్య సంతోష్ ని కూడా ఒకప్పుడు సీనియర్ హీరోయిన్. తెలుగులో జై, నువ్వంటే నాకు ఇష్టం వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తన కుటుంబ బాధ్యతల పట్ల నటనకు దూరంగా ఉంటున్నారు. ఆయన సుమారు 1500కి పైగా సినిమాల్లో నటించినట్లు కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. కేవలం సోషల్ మీడియాలే కాకుండా జగదేక వీరుడు, అతిరొక్క సుందరిలో నారదుడి పాత్రలో, ఘటోత్కచుడులో దుర్యోధనుడి పాత్రలో నటించి మెప్పించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.